వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వెంకటగిరి పింజలి వీరయ్య కళ్యాణ మండపం నందు కలెక్టర్ స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగండ్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేందర్ మీనా, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనూజారెడ్డి మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించిన శాఖల విభాగాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. క్యూలైన్ల నియంత్రణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచడం, త్రాగునీరు ఏర్పాటు తగినంత ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాటు చూడాలని, ఫైర్ సేఫ్టీ, బారికేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం, హెల్ప్ డెస్క్ తదితర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల నుండి 26వ తేదీ రాత్రి 7 గంటల వరకు డ్రైడే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిరంతరం విద్యుత్ సరఫరా, జనరేటర్ ఏర్పాటు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విభజించి చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు బస్సు సౌకర్యం సుమారుగా కొరకై ఒక 80 బస్సుల్ని మనము అన్ని ఊర్ల నుంచి కూడా, పల్లెల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా మరుగుదొడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తము ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా పక్క మండలాల నుంచి, పక్క మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదైతే జనరేటర్ కావాలో అవన్నీ పెట్టడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి లైట్నింగ్, వీధి దీపాలు మొత్తం ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో దాని అమ్మటి కూడా స్ట్రీట్ లైటింగ్, డెకరేషన్, కల్చరల్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా మనకి 27 మధ్యాహ్నం 3 గంటల నుంచి 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి 26వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు కూడా మనకి అన్ని గవర్నమెంట్ లిక్కర్ అవుట్లెట్స్లో కూడా మనము ఆ రోజు క్లోజ్ చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది రాకుండా. సో ఇలా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి, ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మనకి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు, రాష్ట్రం నుంచి మనకి గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ సార్ కూడా రావటం జరుగుతుంది. అదేవిధంగా